హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. నూజివీడు పేరు వినగానే మనకి మామిడికాయలు గుర్తొస్తాయి కదండి. మామిడికాయలకి నూజివీడు ఫేమస్ కదా. వాటితో పాటు ఇప్పుడు మనం చూస్తున్న సరస్వతీదేవి ఆలయం కూడా అంతే ఫేమస్ అండి. ఆంధ్ర బాసరగా పేరు పొందిన ఈ ఆలయం నూజివీడికి సుమారు కిలోమీటర్ దూరంలో హనుమాన్ జంక్షన్కి వెళ్లే దారిలో ఉంటుందన్నమాట. ఈ ఆలయానికి వెళ్తే మనము అయ్యప్ప స్వామి ఆలయాన్ని, అష్టలక్ష్మీదేవి ఆలయాన్ని, వాటితో పాటు ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి ఆలయాన్ని కూడా చూడవచ్చండి. మనకి అసలు మామూలుగా ధన్వంతరి ఆలయాలు ఎక్కడా కనిపించవు కదా. కానీ మనకి ఇక్కడ సరస్వతీదేవి ఆలయం ఎదుటిగానే ఈ ధన్వంతరి ఆలయం కూడా ఉంటుందండి. మనం సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఈ ఆలయాలన్నీ దర్శించుకునే భాగ్యం కలుగుతుందండి. పదండి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు సరస్వతీదేవి ఆలయం దగ్గరే ఉన్నాం. మనకి మొట్టమొదటగా కనిపించేది అష్టలక్ష్మీదేవి ఆలయం అండి. ఇప్పుడు మనం అష్టలక్ష్మీదేవి ఆలయంలోకి వెళ్తున్నాం అన్నమాట. ఈ అష్టలక్ష్మి ఆలయము సరస్వతీదేవి ఆలయం కన్నా ముందే నిర్మించారండి. ఈ ఆలయంలో అష్టలక్ష్ములు ఒకే చోట కొలువై ఉంటారన్నమాట. పదండి ఆలయంలోకి వెళ్ళిపోదాం. ఈ ఆలయం పక్కనే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ అయ్యప్ప స్వామి ఆలయమేనండి. పదండి ఆలయంలోకి వెళ్దాం. శబరిమల వెళ్ళి ఇరుముళ్ళు సమర్పించలేని భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఇరుముళ్ళు కూడా సమర్పించుకుంటారండి. మనము ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం. ధ్వజస్తంభం చుట్టూతో చూడండి, చిన్న చిన్న అయ్యప్ప స్వామి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో, ఎంత బాగున్నాయో కదండి. ఒకసారి మనము ఈ స్వామిని దర్శించుకొని దండం పెట్టుకుందామా అండి. పదండి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వద్దాం. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా అండి? శబరిమలలో ఉన్నట్టు 18 మెట్లు ఇక్కడ కూడా ఉన్నాయండి. కాకపోతే అవి క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. పదండి అది కూడా చూపిస్తాను. అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేసిన భక్తులకే ఈ మెట్ల మీద పైకి వచ్చే అవకాశం అండి. ఇవేనండి ఆ మెట్లు. పైన కింద కూడా క్లోజ్ చేసి ఉంటాయన్నమాట. ఇవి కాకుండా మనకి గుళ్ళోకి రావడానికి అటు నుండి ఇటు నుండి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల ద్వారా పైకొచ్చి మన స్వామిని దర్శించుకోవచ్చండి. ఇలాగ చూడండి, స్వామి మాల వేసుకొని ఇరుముళ్ళు తీసుకొని వచ్చే భక్తులకు మాత్రమే ఆ బంగారు మెట్లు అంటే ఆ 18 మెట్లు ఎక్కే అవకాశం ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అటు ఇటు మెట్లున్నాయి కదా, మధ్యలో 18 మెట్లున్నాయి. కింద పైన గేట్లు పెట్టి క్లోజ్ చేశారు చూడండి. ఇదనమాట అయ్యప్ప స్వామి గుడి. ఈ గుడి పక్కనే ధన్వంతరి ఆలయం కూడా ఉంటుందండి. కానీ ముందుగా మనం సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మ దర్శనం కూడా చేసుకొని అప్పుడు ధన్వంతరి ఆలయానికి వద్దామండి. పదండి సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళిపోదాం. చూస్తేనే అర్థమవుతుంది కదండి, సరస్వతీదేవి ఆలయం 4 వైపుల గోడలు ఇలాగ శిల్పాలతో నిండిపోయి ఉంటాయన్నమాట. మనం చూస్తూ ఆలయంలోకి వెళ్ళిపోదాం పదండి.
ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నామండి. పదండి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ప్రజలకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా నూజివీడులోని జ్ఞాన సరస్వతి మాత విరాజిల్లుతుందండి. ఇక్కడికి ఎంతో మంది చిన్నారులు వచ్చి అక్షరాభ్యాసం చేసుకొని వెళ్తారండి. ఈ ఆలయం ఆంధ్ర బాసరగా పేరు పొందిందండి. బాసర తర్వాత బాసరంత పేరు వచ్చింది ఈ ఆలయానికి. ముఖ్యంగా ఈ ఆలయంలో మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసానికి ఎంతో మంది చిన్నారులు వచ్చి చేసుకొని వెళ్తారండి. ఈ అమ్మవారి జన్మదినాన్ని వసంత పంచమిగా భక్తులు జరుపుకుంటారండి. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణం చూసారా ఎంత విశాలంగా ఉంటుందో. ఆలయం చుట్టూతా ప్రదక్షిణ చేస్తూ ఆలయాన్నంతా ఒకసారి చూసి వద్దామా? పదండి వెళ్దాం. మనం ప్రదక్షిణ చేస్తూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాం కదండి. పదండి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ అమ్మవారికి ఎదురుగుండా ఒకవైపునేమో వినాయకుడు ఉంటారు, ఒకవైపునేమో వ్యాసుడు ఉంటారండి. మీరు గమనించారా అండి? ప్రతి స్తంభానికి కింద హంస వాహనంలా ఉంటుందన్నమాట. హంస మీద స్తంభం ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మవారి ఎదురుగుండా ఉన్నామండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారికి ఒకవైపు వ్యాస మహర్షి ఉంటారని చెప్పాను కదండి. ఇలా అన్నమాట. ఒకవైపు చిన్న గుడిలా ఉండి వ్యాస మహర్షి, ఇంకొక వైపు ఏమో ఇలా వినాయకుడు ఉంటారు. అమ్మవారి కన్నా ముందు ఈ వినాయకుడికి దండం పెట్టుకొని అప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుంటామండి. చూసారుగా, ఈ మండపంలోనే చిన్నారులకి అక్షరాభ్యాసం చేస్తారండి. ఈ అమ్మవారికి ఎదురుగుండా అన్నమాట. అక్షరాభ్యాసం చేసే టైంలో ఈ గుడి అసలు ఖాళీ ఉండదండి. భక్తులతో చిన్నారులతో కళకళలాడిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళొకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వద్దామండి. అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ఇలా వినాయక మండపం ఉంటుందండి. ఈ మండపానికి చుట్టూతా 34 వినాయక విగ్రహాలు ఉంటాయి. ఈ 34 వినాయక విగ్రహాలు 34 రూపాల్లో అంటే 34 అవతారాల్లో ఈ మండపం చుట్టూతా ఉంటాయండి. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ మండపం చుట్టూతా 16 ప్రదక్షిణాలు చేసి వాళ్ళు అనుకున్న పని గురించి దండం పెట్టుకొని వెళ్తారండి. ఇక్కడికి వెళ్లే వరకు మాకు ఆ విషయం తెలియదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఇక్కడ ప్రదక్షిణాలు అన్నిసార్లు చేస్తున్నారని అడిగితే ఒక భక్తుడు చెప్పాడనమాట. ఇలాగ ఏదన్నా పని గురించి అనుకొని
ఇక్కడ దండం పెట్టుకొని 16 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ పనులు ఏ విఘ్నాలు లేకుండా జరుగుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అంటండి. మనము కూడా 16 ప్రదక్షిణాలు చేద్దామా అండి? మేము 16 సార్లు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వచ్చామండి. దీనికి కూడా దండం పెట్టుకొని వస్తూ ఉంటే ఈ సరస్వతీదేవి గుడికి కొంచెం ముందుగా మనకి ధన్వంతరి ఆలయం కనిపిస్తుందన్నమాట. అంటే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాం కదండి, దానికి ఆనుకొనే ధన్వంతరి ఆలయం ఉంటుందన్నమాట. మనకి మామూలుగా ధన్వంతరి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి కదండి, ఇక్కడ ఈ ఆలయం ఉంటుంది. ముందు ఈ ధన్వంతరి ఎవరో తెలుసుకుందామా అండి? క్షీరసాగర మదనవేళ అమృతంతో వచ్చిన స్వామి, అంటే ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారండి. ఆయన్ని హరి అవతారంగా భావిస్తారన్నమాట. అందుకే వైద్యో నారాయణో హరి అనే నానుడు వచ్చిందంటారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్య భగవానుడి వద్ద 16 మంది ఆయుర్వేదం నేర్చుకున్నారు కదండి, వారిలో ధన్వంతరి ఒకడని కూడా వివరిస్తారనమాట. ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.